తిమ్మరాయన్ పహాడ్ గ్రామ ఆవిర్భావ శత వసంతాల విజయోత్సవం, ఆధ్యాత్మిక సంబరాల మహోత్సవం, దేవుని మేలుల మహిమోత్సవం, ఆరాధనా భావంతో కూడిన సమయం, దైవాశిష్యులు దిగివచ్చే దినోత్సవం. ఓరుగల్లులోని తిమ్మరాయన్పాడ్ గ్రామ ప్రజలకు పరమానందం, సర్వోన్నతుని స్తుతించే తన్మయత్వం. ఈ శుభతరుణంలో మన ఆనందంలో పాల్పంచుకోవడానికి విచ్చేసిన మహాపూజ్య కార్డినల్ గారికి, పీఠాధిపతులకు, గురువులకు, దైవాంకితులకు, బంధుమిత్రులకు స్వాగతం, సుస్వాగతం. నేడు తిమ్మరాయన్పాడ్ గ్రామం మహిమాన్విత విశ్వాస తేజస్సుతో, స్వర్గ కాంతులతో వెలుగుతోంది. మహోన్నత విశ్వాస తన్మయంతో నిండింది. మనోహర ముగ్ధ మందార దరహాసంతో ఆనంద పరవశంలో ఉన్నాం. కారణం ఒక్కటే, మన గ్రామ శత వసంతాల మహాజూబిలి వేడుకల సందడిదే. పరలోక పరమానందమును భూలోక పలుకులలో ప్రకటించు సమయం ఇదే. కరుణామయని కృపలను కమనీయ కరములతో కీర్తించు సమయం ఇదే. ప్రభుని ప్రేమ ప్రమిదలను ప్రమోదభరిత పదములతో ప్రవహించు సమయం ఇదే. అన్నిటికంటే మిన్నగా మన విశ్వాసం మింటినంటగా మన మధ్యలో దేవుని సన్నిధిని సంతోష సంకల్పంతో సంబరంగా కొనియాడు సమయం. ఈ జూబిలీ సమయం శతవత్సరాల సంబరం. త్రిత్వైక దేవుడే నిర్మించిన తిమ్మరాయన్ పహాడ్ గ్రామం 1924లో చిన్న విత్తనముగా నాటబడిన ఈగింది. అందుకు కారణం ప్రభుని కారుణ్యం, మన పూర్వ పెద్దల కష్టార్జితం, వారి త్యాగ ఫలం. నాడు అపోస్తులైన పేతురు పునాదిగా విశ్వ శ్రీసభ స్థాపితం కాగా, నేడు అదే రాయప్ప రాయిగా మన విశ్వాస ఆలయముగా వెలుగొందుతుంది. పరలోక పిలుపును భూలోక మలుపుగా మార్చుటకు ఆశ్చర్యపరచు అంకెలతో ప్రభుని అనుసరించుచు 41 మంది గురువులు అభిషక్తులుగా గావింపబడి 60 మందికి పైగా కన్యాశ్రీలు క్రీస్తుకు అంకితం మునర్చబడి సేవకులుగా అరుదించారు. కారణం, దేవుడు తలంచాడు, శిష్యులు తల వంచారు. సంవత్సరం క్రితమే ఈ జూబిలీ వేడుకల గంటను మురిగించుకొని ఈ ప్రాంగణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను దాతల సహాయంతో ఈ ప్రాంగణంలో నిర్మించుకున్నాం. ఇలా ఎన్నెన్నో మరెన్నెన్నో మాటలకు అందని మధుర వాస్తవాలు. మరి ఈనాడు మనమంతా ఆశీర్వాదకరమైన గ్రామావిర్భావ శతవత్సర వేడుకలలో పాల్పంచుకుందాం. పరలోక ప్రభుని అనుగ్రహాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దేవుడు తన ఆత్మతో మనందరినీ ఆవహించి ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్న మనలను నడిపించాలని, మన గ్రామాన్ని అమితంగా ఆశీర్వాదించాలని ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవుని దీవెనలు పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ క్రీస్తు ప్రభుని యందు మహాపూజ్య పీఠాధిపతులు శ్రీ 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 ఉడుమలబాల తండ్రి గారు, తిమ్మరాయన్ పహాడ్ విచారణ గురువులు
యాగారెడ్డి గారు, ప్యారిస్ కౌన్సిల్ పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత భక్తులారా, ఇక్కడ చేరిన భాగ్యయ్య పీఠాధిపతులు, సగిలి ప్రకాష్ పీఠాధిపతులు, కరణం దమన్ కుమార్ పీఠాధిపతులు, మా అందరి తరపున మీ తండ్రి గారికి, యాగారెడ్డి గారికి, మీ అందరికీ గ్రామ ఆవిర్భావ శత వసంతాల మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు, దేవుని యొక్క దీవెనలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారి దీవెనలను, బిషప్ గారి దీవెనలు పొందుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క గ్రామానికి పూజ్య తండ్రి గారు ఉడుముల బాల యాగారెడ్డి గారు మీ అందరు కలిసి మమ్మల్ని ఆహ్వానించారు. తర్వాత మనకు ఏ విధంగా ఉంటుందో మేము కూడా పూజ అయిపోతేనే పరిగెత్తాలి కాబట్టి ఈ సందర్భమున తండ్రి గారికి, యాగారెడ్డికి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క నమస్సుమాంజలు తెలియచేస్తూ ఉన్నాను. 100 సంవత్సరాలు తప్పకుండా ఈ యొక్క విశ్వాసము ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపించాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఎన్నోసార్లు మనము పెడత్రోవన నడిచినప్పటికీ ఆయన విశ్వసనీయుడుగా మనల్ని నడిపించాడు. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 100 వసంతాల్లో తప్పకుండా మీ పయనము భక్తిపూర్వకంగా క్రైస్తవ సాంప్రదాయంలో శ్రీసభ యొక్క సువిశేష విలువలతో శ్రీసభ చట్టాలను అనుసరించి మీరు ఇంత చక్కగా జీవించారు కాబట్టి ఈరోజు ఈ మహా దీవెన మీకు, ప్రేమైన సహోదరి సహోదరులారా. ఈ సందర్భంగా మరి ఈ గ్రామానికి అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, కృషితో సేవలు అందించినటువంటి మేత్రానులకు, ప్రత్యేకించి మన ఉడుముల బాల తండ్రి గారు మరియు అనేక మంది గురువులు, ఇప్పుడు ప్రస్తుత యాగారెడ్డి గారు, కన్యాస్త్రీలు, ఇప్పుడే ఆయన చదివాడు. దాదాపు 41 మంది ఈ గ్రామాన్ని నుంచి గురువులుగా అభిషేకించబడ్డారు. దాదాపు 30 మందికి పైగా కన్యాస్త్రీలు కూడా ఉన్నారు అని మాకు అందించారు. చాలా సంతోషం. ఈ విశ్వాసములో మీ యొక్క పయనం ఎంతో చక్కగా కొనసాగాలని, ఫాతిమా మాత ప్రార్థన వేడుదల ద్వారా అనేకమైనటువంటి ఆశీస్సులు మీరు పొందాలని ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం కూడా. మా కోసం కూడా ప్రార్థించమని మనవి చేస్తూ ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో యోగ్యముగా మనము పాల్గొనుటకు ముందు చేసిన తప్పిదములను, అపరాధములను క్షమించమని ఆ తండ్రి దేవుని దయా కరుణకై వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యకయుడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన గద్దైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొలుచున్నాము.
చిక్కుకొంటిని నీ ప్రేమను వీడి దూరమైతిని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, పరిశుద్ధ దేవా, ప్రభువుల ప్రభువా, త్రియేక దేవా, నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, నరక శక్తులేవియు మమ్ము వేధింపకుండా కాచి కాపాడుమని నిన్ను ప్రార్థించుచున్నాము. అపోస్తలుడైన పునీత పేతురు దివ్యజ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించెను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరచితివి. నాటి నుండి మా మధ్యన నెలకొనియున్న ఈ నాయకత్వపు సేవాభాగ్యమునకు నీకు వందనములు. ప్రతినిత్యము నీ సంరక్షణను మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము లేవియకాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి 19వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 10వ రోజున వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమందంతటా బూరలను ఊదింపుడు. ఈ రీతిగా 50వ ఏటిన పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని ఎంతట అది పడి మొలచిన పైరు కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లు సేకరింపరాదు. ఈ హితవత్సరమంతా మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని ఎంతట అది పండిన పంటనే భుజింపవలేను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములు ఈ ఏడు మరలా మీ పరమగును. కనుక మీరు ఇతరులకు ఏది అమ్మినను, ఇతరుల నుండి ఏది కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలముని కొనినప్పుడే హితవత్సరము ఇంకా ఎన్ని ఏండ్లు ఉన్నదా అని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపబడును. పంట ఏండ్లు అధికంగా నున్నచో పొలము వెల కూడా అధికముగా నుండును. తక్కువగా నున్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొన్ని ఏండ్ల పంటయే. మీలో ఎవడును తోటి ఇశ్రాయేలుని మోసగింపరాదు. నేను మీ దేవుణ్ణైన ప్రభువుడను. నా పట్ల భయభక్తులు కలిగి ఉండుడు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృపా కలకాలముండును, స్థిరమైన కృపా కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. సోదరులారా, ప్రభువుచే ప్రేమింపబడు మీ కొరకై సర్వదా దేవునికి మేము కృతజ్ఞతలు అర్పించవలసి ఉన్నది. ఏలైనా మిమ్ము పవిత్రపరచుట వలనను సత్యమును మీరు విశ్వసించుట వలనను మీరు రక్షింపబడుటకు గాను దేవుడు మిమ్ము మొదటనే ఎన్నుకొనెను. మేము మీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక
సోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలోను లేఖనములోను మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటిపెట్టుకొని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహంతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువగు యేసుక్రీస్తును మీ హృదయములను ఉత్సాహపరచి మిమ్ము సమస్త సత్క్రియలందును సత్వాక్కులయందును స్థిరపరచురుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరికి వందనములు. నివసించెను ఆ వాక్యే ఆదియు అంతమై ఉన్నది. వాక్కు మన మధ్య నివసించెను ఆ వాక్యే ఆదియు అంతమై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు కొందరు స్నాపకుడకు యోహాను అనియు, కొందరు ఎలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా స్తుతి. యేసువా స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. 100 ఏళ్లుగా మన ఊరు ఘనంగా ఈ ప్రాంతంలో వెలిసినందుకు
తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఘనత, తండ్రి స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 100కు పైన మన వాళ్ళు గురువులు మఠవాసులుగా ఉన్నందుకు గాను ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయోరం దేయో గ్లోరియాం. జేసవ గురువులు ఉన్నారు, నన్ను తప్పులు పట్టొచ్చు, ఒప్పులు చెప్పొచ్చు. ఆత్మయోరం దేయో గ్లోరియం అంటే ఆల్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. సర్వం సర్వేశ్వరుని మహిమ కొరకే. ఆత్మయోరం దేయో గ్లోరియం. ఎక్కువసార్లు చెప్తే మళ్ళీ తప్పు అనిపిస్తుందేమో. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంత కలకలలాడేటటువంటి ఈ యొక్క ఆడంబరమైన ఉత్సవం, ఆరాధన ఈ దేవునికి తప్పకుండా మహిమ తీసుకొస్తూ ఉంది. దేవుని మహిమపరిచే విధంగా ఈరోజు మన గ్రామం ఉంటూ ఉంది. ఇది కేవలం నాకు తెలిసిన మాట తిమ్మరావుపేట కాదు, అది ఇప్పుడు తిమ్మరాయిని పహడ్. ఈ తిమ్మరాయిని పహడ్లో మనం చేసుకునే కార్డినల్తో మన పీఠాధిపతులతో కలిసి చేసుకునే ఉత్సవం మాత్రం కాదు, ఇది అంతర్జాతీయ ఉత్సవం. మీరందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, ఐరోపా నుంచి వచ్చారు, ఆసియాలో ఉన్న ప్రాంతాల నుంచి వచ్చారు, అమ్మగారులు ఇంకా పలు మేత్రాసు నుంచి వచ్చారు, మన దేశంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చారు. కాబట్టి ఇది కేవలం మనకు మాత్రమే పరిమితమైంది కాదు, ఇది అంతర్జాతీయ ఉత్సవం. ఎందుకు అని అంటే ఎక్కడైనా కానీ ఎన్ని మార్కులు రా బాబు నీకంటే నాకు 30 అంటే అంటాం, 50 అంటే అంటాం, 80 అంటే 100 అంటే కళ్ళు అట్నే తెరుచుకుంటాయి. కాబట్టి ఇప్పుడు తిమ్మరాయన్ పహాడ్ 100కు 100 మార్కులు కొట్టేసింది. చప్పట్లు కొట్టండి, బాగా కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాము, గట్టిగా చప్పట్లు కొడదాం అంటున్నారు ఎవరో. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంవత్సరంగా దాదాపు బాలస్వామి చదివినటువంటి పరిచయ వాక్యాలలో గత సంవత్సరం మనము మన ఊరి యొక్క 100 ఏళ్ల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునేదానికి తగు రీతిలో తయారయ్యాం. అందుకే ఇంత బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, ఇన్ని స్వరూపాలు, ఈ ధ్వజస్తంభం, ఆ పియాత, అది మరే తల్లి యేసుప్రభుని ఎత్తుకున్నటువంటి చనిపోయినప్పుడు తన ఒళ్ళో పెట్టుకున్నటువంటి స్వరూపం, అనేక స్వరూపాలు మన మధ్యన ఉన్నాయి. తగు రీతిలో మనం తయారు అయ్యాము అన్న దానికి ఒక తార్కాణం ఇక్కడ పీఠాధిపతులు ఆవిష్కరించిన, ఆశీర్వదించిన, ప్రార్థించినటువంటి పవిత్ర స్థలాలు. కనుక దేవుడు మనల్ని ఒక విధంగా ఈ విధంగా తయారు చేశారు. మనలో ఎక్కడ చూసినా, నేను తీర్థం చల్లేదానికి చుట్టూ వెళ్తూ ఉంటే నా వైపు చాలా నవ్వు మొఖాలు, అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు. నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చానో చెప్పమంటారా? లెక్కేసుకున్నాను. 37 సంవత్సరాల క్రితం నేను ఫాతిమా నగర్లో యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడు తిమ్మరావుపేటకు వచ్చాను. అప్పుడు ఆ సంవత్సరంలో, మొదటి సంవత్సరం అనుకుంటాను, ఫాదర్ ఈదర్ అబ్రాం గారి యొక్క సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్. ఊర్లో నుంచి వారిని బాగా ఊరేగింపుగా వస్తూ ఉన్నారు. అంటే ఇన్నేళ్లుగా నేను చూస్తే ప్రభు ఏమన్నాడంటే, మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ పేరిట వారికి నా యొక్క వాక్యాన్ని బోధించి వారిని నా వాళ్ళుగా, నా శిష్యులుగా, నా అనుచరులుగా చేయండి అన్నటువంటి మాటను తూచా తప్పకుండా తిమ్మరాయన్ పహాడ్ ప్రజలు, కుటుంబాలు ఎంతో చక్కగా దాన్ని అనుసరించాయి. అందుకే మీరు ఎక్కడ తేరిపారో చూసినా కానీ ఏ ఊరు మీదంటే మా తిమ్మరాయన్పేట, తిమ్మరాయన్ పహాడ్ అనేవాళ్ళు గురువులు ఉన్నారు, మఠవాసులు ఉన్నారు, గృహస్థ క్రైస్తవులు కూడా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇంత విశిష్టమైన, ప్రాశస్తమైనటువంటి, శక్తి కలిగినటువంటి ఒక కొండ మీద, మన మేత్రాసనములో కొండ మీద నిలిపినటువంటి, దేదీప్యమానంగా వెలిగేటటువంటి ఒక గొప్ప వెలుగుగా, ఒక జ్యోతిలా మన ఊరు వెలసింది, తిమ్మరాయన్ పహాడ్ వెలసింది అని అంటే అతిశయోక్తి లేదు. ఎన్ని ఈదురుగాలు వచ్చినాయో ఆ ఈదురుగాళ్ళన్నిటికీ అది ఆరిపోలేదు. అఖండ జ్యోతిగా తిమ్మరాయన్ పహాడ్ ఈరోజు నిలిచింది అని అంటే మనందరం కూడా ఆనందించి, సంతోషించి దేవునికి వందనాలు తెలపాల్సినటువంటి సమయం. కాబట్టి ప్రతి జూబిలీ, అది 20 సంవత్సరాల జూబిలా, 50 సంవత్సరాల జూబిలా, 60 సంవత్సరాల జూబిలా, 70 సంవత్సరాల జూబిలా అంటే అవి ఏవీ కావు. దానికి మించి
దానికి మించి సెంటనరీ సెలబ్రేషన్స్ అంటే 100 ఏళ్ల ఉత్సవాలు, శతవత్సర ఉత్సవాలు ఈ గ్రామ స్థాపితం మనము జరుపుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా గ్రామ స్థాపన చేసిన వాళ్లకు నేను అడిగాను, ఫాదర్ థామస్ కిరణ్ అనుకుంటాను, ఎక్కడి నుంచి వచ్చారు మొదట అంటే గుంటూరు వచ్చి మళ్ళీ నల్గొండ వచ్చి, కాబట్టి మళ్ళీ మన వరంగల్కి వచ్చి వరంగల్లో ఇక్కడ తిమ్మరాన్ పహాడ్ వెలసింది. 100 ఏళ్ళు పూర్తయ్యాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళను, మన గ్రామాన్ని స్థాపించిన వాళ్ళను మనం గుర్తు చేసుకుంటున్నాం, వారికి వందనాలు తెలుపుతూ ఉన్నాం, దేవునికి వందనాలు తెలుపుతూ ఉన్నాం. అంతేకాదండి, ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక మైలురాలుగా నిలబెడితే ఇంకా కొంతమంది గురువులు అమ్మగారులు ఆ మైలురాయి లేకుండా ఆ పక్క నిలబడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? 40 మంది గురువులు 60 మంది అమ్మగారులకు పైన. కాబట్టి 100 ఏళ్లకు ఎంతమంది అవుతారో నాకు లెక్కలు రావనుకోండి, 60 + 40 100. ఇంకా కొంతమంది 41కి పైన అమ్మగారులు. అంటే ఇక్కడ కూడా పురుషాధిక్యమే ఎక్కువ ఉన్నట్టుంది. అమ్మగారులు ఎంతమంది అని ఖచ్చితంగా మన వాళ్ళు చెప్పకుండా ఉంటున్నారు. 61 మందికి మించిన 70 మందా 73.5 మందా ఏదో ఒకటి చెప్పాల. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత విశిష్టమైనటువంటి చరిత్ర ఈ గ్రామానికి కలదో మనందరం కూడా చెందిన వాళ్ళం, చెందని వాళ్ళం, వచ్చిన వాళ్ళం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రామానికి అంత విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్రను బట్టి మనం మనలో మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆత్మయోరం దేయో గ్లోరియాం, ఆల్ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. సర్వం సర్వేశ్వరునికి మహిమ కలిగేదానికోసమే ప్రతి క్రైస్తవుడు తన యొక్క జీవితాన్ని ఏ విధంగా జీవించాలంటే నా యొక్క వాక్కు, నా యొక్క ఉనికి, నా యొక్క ఊపిరి అన్నీ కూడా నా దేవునికి మహిమ కలిగించాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవుణ్ణి ఆరాధించాలి, నలుగురు పలువురు తెలుసుకోవాలి వీళ్ళు క్రైస్తవులు, అందుకే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, ఒకరినొకరు గౌరవిస్తున్నారు, ఒకరినొకరు క్షమిస్తూ ఉన్నారు, ఒకరికొకరు తోడ్పడుతూ ఉన్నారు అన్నటువంటి మాట రావాలి. అందుకనే ఇప్పుడు దాకా మనం ఆనందంగా, ఆహ్లాదంగా, ఐశ్వర్యంతో ఈ పండుగలు కొనియాడినప్పటికీ కూడా మనం ఎన్నుకున్నటువంటి మొదటి పట్టణం మనకి ఏం చెప్తుంది అని అంటే, చూడండి, ఇవి 10వ రోజు ఈ రీతిగా 77వ పవిత్ర వత్సరముగా పరిగణింపుడు. ఇది పవిత్ర వత్సరం అంటే పవిత్రమైన మనందరం కూడా దేవుని యొక్క ఆకార స్వరూపాలలో కలుగజేయబడినటువంటి వాళ్ళము, దేవుని ప్రతీకలము, దేవుని ప్రతిరూపాలము, దేవుని ప్రతిబింబాలము. దానికంటే సైతానుకు ప్రతిరూపంగా, సైతానుకు ప్రతిబింబంగా, సైతానుకు యొక్క రూపంగా మనము లేము. ఆ సైతానుకు మనం ఆ విధంగా ఉంటే వాడిని ఎట్ట చెరసాలనా, వీనెట్ట మోసం చేయాలనా, వాని భూమిని ఎట్ట ఆక్రమించుకోవాలనా అన్నటువంటిది అనేకాలు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటివి లేవు. ఏం చెప్తుంది ఈరోజు మొదటి పట్టణము అని అంటే, మీరు న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. వాళ్ళ కొన్ని చోట్ల ఒక జానెడు బెత్తెడు భూమి కాడ ఊర్లలో పోట్లాట్లు వస్తాయి, గురువు దగ్గర పంచాయతీలకు వస్తారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కోర్టులకు వెళ్తారు. ఆ జానడే ఏమి కాదు. కాబట్టే మనం అందరం కూడా క్రైస్తవులుగా ఉంటున్నాం. క్రీస్తు యొక్క ఆయన యొక్క ప్రతిరూపాలుగా, దేవుని యొక్క ప్రతిరూపాలుగా, ప్రతిబింబాలుగా, ప్రతీకలుగా ఉంటున్నాము అని అంటే, ఎప్పుడైనా కానీ మన ఒళ్ళులో ప్రతిస్పందించాల్సిన విషయం ఏంటంటే, నేను ఎవరికి అన్యాయం చేయను, నాతో వచ్చిన వాళ్లకు, నాకు తెలిసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి నేను న్యాయమే చేస్తాను అని ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి మనము ఒక ప్రతిజ్ఞ పొందుతాం, నేను అన్యాయం చేయను అన్నటువంటి మాట. ఆ విధంగా మనం ఎప్పుడైతే అన్యాయం చేయమో, ఈరోజు మొదటి పట్టణంలో ఇంకేమంటుంటే, మనం అందరం కూడా తృప్తిగా జీవించేదానికి అవకాశం ఉంది. తృప్తి లేనప్పుడు పెదాలు ఇరుస్తాం అంటాం. ఆ పెదాలు విరవటము అనేది మనిషి యొక్క ఆందోళన పరిస్థితికి తార్కాణంగా, చిహ్నంగా నిలుస్తూ ఉంది. ఎవరైతే తృప్తిగా ఉంటారో వారి ముఖం విప్పారుతూ ఉంది, వారి కళ్ళు మెరుస్తాయి, వాళ్ళ ముఖం కూడా తేజమయంగా ఉంటుంది. కాబట్టి సచ్చిన పాయలు అని ఏడ్చిన వాళ్ళుగా కాకుండా, దేవుని యొక్క ఆశీర్వాద కృపతో, దేవుని యొక్క ప్రతిరూపంగా, ప్రతిబింబంగా, ప్రతీకలుగా ఉండేటటువంటి మన యొక్క ముఖాలు, మన యొక్క మాటలు, మన యొక్క చేష్టలు అవి దేవునికి తృప్తిని కలిగించేదిగా, మనకు తృప్తిని కలిగించేదిగా ఉండాలి. అసంతృప్తిగా మనం ఎప్పుడూ ఏ విషయంలో కూడా ఉండకూడదు. ఒకవేళ నీకు 100కి 35 మార్కులు వచ్చినా కానీ ఇబ్బందే లేదు.
మార్కులు ఒక్కటే నీ జీవితంలో ముఖ్యం కాదు అన్నది మనం అందరం తెలుసుకోవాలి. నీ యొక్క జీవిత విధానం, నువ్వు ఏ విధంగా ఈ లోకంలో ఉండబోతూ ఉన్నావు, నీ మనస్తత్వం ఏ విధంగా ఉంది, నీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి దాని మీద నీ యొక్క తృప్తి ఆధారపడి ఉంటుందే కానీ నీకు అప్పుడప్పుడు సంభవించేటటువంటి 1-2 కష్టాలు కానీ, బాధలు కానీ, తక్కువ మార్కులు కానీ, నీవు కోరుకున్నటువంటి స్థలాలు, అటు గృహస్థ క్రైస్తవులకు మీ ఉద్యోగరీత్యా కానీ, అమ్మగారులకు మఠవాసులకు మా స్థలాలు కానీ రానప్పుడు పెదాలు ఎర్చడం, తిట్టుకోవటం, చిట్లించుకోవటం, కన్నీళ్లు గార్చడం, ఏడవటం, నేను ఉండనంటాం, నేను వెళ్ళిపోతానంటాం, ఇటువంటి అన్నీ కూడా సరిరావు. ఎందుకు అనంటే నువ్వు నేను ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతీకలం, ప్రతిరూపాలం, ప్రతిబింబాలం. దేవుడు ఆయన భౌతికంగా ఎక్కడ ఈ విధంగా చూడబడలేదు, కానీ మనము కదిలాడేటటువంటి దేవుళ్ళం, కదిలాడేటువంటి మందస్థలం. కాబట్టి దేవుడు మనలో, మన ద్వారా మన ప్రజలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు. అవన్నీ కూడా మన వలన మన వాళ్లకు, అవసరం ఉన్న వాళ్లకు జరిగేటటువంటి విషయం. కాబట్టి ఇంకొకటి ఈరోజు మొదటి పడిన ఏం చెప్తుంది, మీరు చదివితే అంటే చీకు చింత లేకుండా జీవించాలి. ఈరోజు ఈ 100 ఏళ్ళ వేడుకల సందర్భంగా మనందరం కూడా గ్రహించాల్సింది, ఎప్పుడు చీకు చింత, ఎప్పుడూ వ్యసనాలు, అదేంటో ఏమవుతుందో. ఆరోగ్యం కొంచెం తలనొప్పి వచ్చింది అనుకోండి, ఆడికి పోతానే డాక్టర్లకు డబ్బులు కావాలి కాబట్టి, ఇక్కడ డబ్బులు ఆసుపత్రులు నడిపే అమ్మగారులు చాలామంది ఉంటారు, డబ్బులు కావాలి కాబట్టి ఊరికి డాక్టర్ చెప్తాడు, మీరు ఆ ల్యాబ్కు పంపించండి, ఆ పరీక్షలు చేయించండి అని చెప్పి దానికి బాగా డబ్బులు రాబడతారు. వాళ్ళకి అవసరం లేని మందులు కూడా రాయిస్తూ ఉంటారు. కాబట్టి మనకు భయం, ఆడికి పోతే నాకు లేనటువంటి జబ్బులను కూడా ఆ టెస్టుల్లో, ఆ పరీక్షల్లో అవి ఉన్నాయి అన్నటువంటి విషయం కొంతమందికి ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి చీకు చింత లేనటువంటి, నాకేమవుతుందో, రేపు పరీక్షలో రిజల్ట్స్ వస్తాయి, ఏమవుతుందో అన్నటువంటి భయం, అది రాకముందే ఫెయిల్ అయితేనేమో ఒక నుయ్యో గొయ్యో చూసుకోవాలన్నటువంటి పరిస్థితి. ఆఖరికి చూస్తే రిజల్ట్స్ వస్తే ఫస్ట్ క్లాస్లో పాస్. ఎందుకండి అంత భయం? ఒక ఫాదర్ అంటున్నాడు, పరీక్షకు రాయని పోతే నాకు ఆ పరీక్ష పేపర్లో ఏమి రాలేదు, స్లీవ్ గుర్తు కాడి నుంచి మొత్తం జపాలన్నీ రాసిన, దాంట్లోనే ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటున్నాడు. బహుశా ఉండొచ్చు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణం మనం ఎంపిక చేసుకుంది మళ్ళీ మనకు ఏం చెప్తుంది అని అంటే, దేవుని యొక్క విధులను పాటింపాలి. నిధులను కాదు, నిధులకు ముఖ్యత్వం ఇస్తాం మనం, విధులను పాటించాలి. మనందరం కూడా తెలుసుకోవాల్సింది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడైతే నిధులున్నాయో, ఎక్కడైతే డబ్బు ఉందో, ఎక్కడైతే దాన్ని మనం ప్రోగు చేసుకోవాలి అన్నటువంటి భావన ఉందో, ఎంత ఎక్కువ అధికంగా డబ్బులు ఉంటే అది నిధి అంటారు, అంత ఎక్కువ విషాదకరమైనటువంటి బాధలు ఉంటాయి. రిక్తహస్తాలతో దేవునికి సమర్పించుకొని వాడుకోయ్యా నన్ను అని అంటే దేవుడు ఘనంగా వాడుకుంటాడు. కాబట్టి దానికి బదులుగా, నిధులకు బదులుగా మన మధ్యన మనలో ఉండాల్సింది విధులు. దేవుని యొక్క విధులేంటి, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నన్ను. ఈరోజు 100 ఏళ్ళు అయిపోయినాయ్యా, ఇక మీదట ఎక్కడికి తిమ్మరాని పాటు పోయేది, ఎక్కడికి వెళ్తుంది? ఈ 100 రోజులు ఘనంగా జరుపుకుంటున్నాం. 40 మంది గురువులు, లేక 60 మంది అమ్మగారులు, దానికి పైనే అమ్మగారులు అని మనం చెప్పుకున్నప్పటికీ కూడా మా గృహస్థ క్రైస్తవులు అనేక మంది అనేక చోట్ల పనులు చేస్తున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు అన్నది ఒకటైతే, అది ఇంతవరకు చరిత్ర. ఇక మీదట చరిత్ర ఏంటి అన్నది అందరం సమిష్టిగా బాధ్యతగా ఆలోచించాలి. మన ఊరిని, మన గ్రామాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోగలము అన్నటువంటిది. ఆ విధంగా మనం ఆలోచిస్తే, దేవుని యొక్క విధులు మనము నిర్వహిస్తే మనము సురక్షితముగా ఉంటాము, మన యొక్క పొలాలు సుభిక్షంగా ఉంటాయి. మోడు బారినటువంటి, ఎండిపోయినటువంటి, బీళ్ళైనటువంటి పొలాలుగా మన పొలాలు ఉండవు. దేవుడు వాటిని పాలు తేనె ప్రవహించేలాంటి పదునైనటువంటి పొలాలుగా మారుస్తారు. చుట్టుప్రక్కల అనేక మందికి పురుగుబట్టి ఉంటుంది వాళ్ళ యొక్క చాలల్లో, కానీ మన చేలు బాగా సుభిక్షంగా మంచిగా ఉండేదానికి అవకాశం ఉంది. కారణం మనమందరం కూడా దేవుని బిడ్డలం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరికీ ఈరోజు చెప్పేది ఏంటంటే, ఒక వేడుకతోనే నువ్వు ఆహా ఎంత బాగా చేశామనుకోవటం ఒకటి. ఈ ఆత్మతృప్తి అనేది ప్రతి మనిషికి అవసరమే, ఒక పని బాగా చేసిన తర్వాత ఎంత బాగా చేశాము అని చెప్పి. కానీ ఆ తర్వాత ఏంటి అన్నది మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, మరి నన్ను గురించి ఏమనుకుంటున్నారు జనము అని అంటే,
నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. దేవుడు ఒక స్వరూపం కాదు, ఒక స్వరూపాన్ని దాన్ని ఆ విధంగా చూస్తే దేవుడు అది కాదు. దాంట్లో దేవుడు జీవం పోసి ఉన్నాడు కాబట్టి జీవం కలిగినటువంటి దేవుడు, దేవుని యొక్క కుమారుడు క్రీస్తు, అభిషేక్తుడు, దేవుని యొక్క ఆత్మశక్త అభిషేకించబడినటువంటి వాడు. కాబట్టి మనం అందరము నమ్మాల్సింది, ప్రకటించాల్సింది మన పని ద్వారా, మన జీవిత విధానం ద్వారా. నా సజీవుడైనటువంటి దేవుడు, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తును నేను నమ్ముతూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు పేతురుకు ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నారంటే, రక్తమాంసాలు నీకు ఎరుగుపరచలేదు, పరిశుద్ధాత్మైన దేవుడు. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మదేవుడు మనలో లేనిది మనం ఏమీ చేయలేం. ఆత్మదేవుడు మనం ఉంటేనే, ఇప్పుడు నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తూ ఉంటాను, మనం బ్రహ్మాండమైనటువంటి వైరింగ్ చేసుకుంటాం, మంచి ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ పెట్టించుకుంటాం, దీపాలు పెట్టుకుంటాము, తర్వాత ఫ్యాన్లు పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం. కానీ అవి ఏవి ఉపయోగంలో లేవు. కారణం స్విచ్ చేయలేదు. ఒకవేళ స్విచ్ వేసినా కానీ అది ఇంకా ఉపయోగంలో లేదు అని అంటే కరెంట్ పాస్ కావట్లేదు. అందుకనే మన అందరి యొక్క, లేక మనలో ఎక్కువ మంది యొక్క జీవిత విధానాలు ఏ విధంగా ఉంటున్నాయని అంటే, ఆ కరెంట్ లేని, ఆ శక్తి లేని, ఆ విద్యుత్ లేనటువంటి జీవితాలుగా సచ్చిన పాయలు అంటూ ఉంటాయి. అది కాకుండా పరిశుద్ధాత్మైన దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడు, ఆయన మనల్ని నడిపిస్తాడు అన్నటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. అందుకనే ఈరోజు ఈ యొక్క పందిరి కింద ఉన్న మనము, మన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనం ఏం కోరుకోవాలి, ఏం వేడుకోవాలి అని అంటే, దేవుడు వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మ మనందరి మీద దిగి రావాలి. మన తల నుంచి అరికాళ్ళ వరకు కనువున ఆవరించాలి. నా ఆలోచనలు కాదు, నేను అనుకున్నట్లు కాదు, నా ప్రణాళికలు కాదు, దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ విధంగా వెళ్ళమంటూ ఉన్నాడు అన్నటువంటి విషయం మనందరం కూడా గ్రహిస్తే మన యొక్క ఊరు 100 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు కూడా మనగలుగుతుంది. బ్రహ్మాండంగా ఈ యొక్క మేత్రాసనంలో, ఈ యొక్క ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోగలదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జూబిలీ సందర్భంగా ఈ కొన్ని విషయాలు, అందుకనే జూబిలీ అంటారు. జూబిలీ అనేది కేవలం ఉత్సవాలు జరుపుకునే దానికోసమే కాదు. జూబిలీ అంటే 100 ఏళ్ళుగా మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు సర్వేశ్వర మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము, మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాము అన్నటువంటి విషయం దేవునికి మనము చెప్పటం. ఆ తర్వాత టు లుక్ ఫార్వర్డ్, జీవిత భవిష్యత్తును కూడా చూసుకొని. అందుకనే ఇటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో అంటారు, ఫర్ ఆల్ దట్ హెస్ బీన్ థ్యాంక్ యూ, ఫర్ ఆల్ దట్ విల్ బీ ఎస్. భవిష్యత్తులో ఇప్పుడు రాత్రి బ్రహ్మాండమైనటువంటి వర్షం వచ్చింది, ఇప్పుడు బ్రహ్మాండంగా మనకు మంచి వాతావరణం దేవుడు కల్పించాడు. కాబట్టి ఏమి జరిగింది మనకు తెలుసు, జరిగిన ప్రతి దానికి దేవునికి వందనాలు తెలుపుదాం. జరగబోయేది మనకు తెలియదు, జరగబోయేది ఏమని మనకు తెలియదు. అయినా కానీ మరియమ్మ గారి మాదిరిగా దేవుని యొక్క మాట నా జీవితంలో జరుగునుగాక, మీ మాట చొప్పున నాకు అగునుగాక అన్నటువంటి విషయం మనందరం కూడా తెలుపుకోవాలి. నీకు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి వ్యాధులు వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినా కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే జీవం గల దేవుడు నీలో, నీ కుటుంబంలో, నీ విచారణలో, నీ సంఘంలో బలంగా దృఢంగా ఉంటూ ఉన్నాడు. ఆయన సదా మనల నుంచి కోరుకునేది, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నన్ను ఆరాధిస్తే నేను మిమ్మల్ని బలపరుస్తాను అన్నటువంటి మాట ఆయన ఎప్పుడూ ఉంటున్నాడు. తల్లి తన బిడ్డలను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోను, మీరు నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు, ప్రియమైనటువంటి వాళ్ళు, మీ పేర్లను నా అరిచేతిలో రాసుకున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ చెప్పినట్లుగా ఎప్పుడు చీకు చింతతో, ఆందోళనతో, రోదంతో అరుచుకుంటూ అటుగా ఉంటే మనం పనికిరాం. దేవుడు కోరుకొని పవిత్రంగా ఉండాలి అని అంటే అపవిత్రమైనటువంటి కార్యాలు మన ఊరిలోకి రాకూడదు, చచ్చుకోకూడదు. తాగుడు కానీ, జూదం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, అబద్ధాలాడటం కానీ. మొన్న ఒక రోజు మా మేత్రాసనంలోకి ఊరికి పోతే నేను కొంత ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, అది మాత్రం తండ్రి గారు, అది మాత్రం అడగండి, అది మేము చేయలేము, అది ఏమో మీకే తెలుసు అది ఏంటో అని. అది మాత్రం అడుక్కొని, మేము పల్లెటూరు వాళ్ళం, కాయకష్టం చేసిన వాళ్ళం, ఒళ్ళు హూనం అవుతుంది, సాయంత్రం పూట కొంచెం, అది మాత్రం అడగండి అని అంటారు.
కాబట్టి మనం కూడా దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మైన దేవుడు మన మధ్యన గురువు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆయన మన నుండి ఇక మీదట ఏం కోరుకుంటున్నాను అంటున్నాడు అంటే నేను ఆదర్శప్రాయమైనటువంటి తిమ్మరావు పహాడ్గా ఉండాలి. తాగుడు కానీ, జూదం కానీ, అబద్ధాలు కానీ, కొట్లాడుకోలు కానీ, రుసరుసలు కానీ, వ్యభిచారాలు కానీ, నా ఊరికి, నా పవిత్రమైనటువంటి ఊరికి, గుడి ఒక్కటే పవిత్రమైంది కాదు, గుడిలోనే దేవుడు నివాసం చేస్తున్నాడని కాదు, దివ్య మందసంలోనే దేవుడు ఉంటున్నాడని కాదు, ఆ మందసానికి ముందే దేవుడు నిన్ను నన్ను కలగజేసి తన యొక్క శ్వాసను మనలో ఊది మనల్ని తన యొక్క ఆలయాలుగా చేసుకున్నాడు. నేను ఎప్పుడు దృఢంగా నమ్మేది ఇదే. దేవుణ్ణి మందసములో నమ్మేవాళ్ళు ఒకవేళ నా హృదయంలో ఉండే దేవుణ్ణి నమ్మకుండా నన్ను హీనపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ కాలితో తన్నుతూ చేత్తో కొడుతూ నోటుతో తిడుతూ ఏమేమో అనేవాళ్ళు, అది కులం మీద కానీ మతం మీద కానీ ఇంకోటి కానీ చిన్నచూపుగా చూస్తూ ఉంటే అది దేవుని యొక్క ప్రతిరూపాలు, ప్రతిబింబాలు, ప్రతీకలు కానే కాదు. ఏ విధంగా అయితే నువ్వు మందసం దగ్గరికి వెళ్ళి కాలెత్తి మందసాన్ని తన్నవో ఆ విధంగానే అదే మందసం ఉన్నటువంటి మానవుడిని కూడా, నీ గ్రామస్తుల్ని కూడా నువ్వు నోటితో ఏమైనా అన్నా, కాలితో ఏమైనా తన్నా, చేత్తో ఏమైనా కొట్టినా, ఏం చేసినా కానీ నీకు దేవునికి సంబంధం లేదు, నువ్వు దేవుని నమ్మటం లేదు అని అర్థం. ఊరిక ఏదో ఆ విధంగా ఉంటున్నాం, వెళ్తున్నాం, పూజలు చేస్తున్నాం, వస్తున్నాం అన్నటువంటి మాట తప్ప దేవుడు నా ఆలోచన సరళిలో, నా దృక్పథంలో యాటిట్యూడ్నల్ చేంజ్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడి మీ అందరితో కోరేది ఏంటి అని అంటే, మనము ఏ ఆరాధన చేసినా కానీ, ఏం చేసినా కానీ దేవుని యొక్క ప్రతిరూపాలుగా, దేవుని యొక్క ప్రతిబింబాలుగా మేము ఉంటాము అన్నది మనం గుర్తు చేసుకోవాలి. ఇక మీదట చివరి మాట, ఇక మీదట నేను కోరేది, దేవుని ప్రతినిధిగా నేను కోరేది ఏంటి అని అంటే, పవిత్రంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి అని అంటే గుడికి విరివిగా నడవాలి. బైబిల్ జీవ గ్రంథాన్ని ప్రతి ఒక్కరం ప్రతిరోజు ప్రతి కుటుంబం చదవాలి, జపమాల జపించాలి, సహాయం, ఇతరులు కష్టాలలో ఉన్న వాళ్ళకు సహాయం చేయాలి, ప్రోత్సహించాలి, ఇంకా గురువులను అధికం చేయాలి అన్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మన యొక్క 100 ఏళ్ల ఉత్సవ సందర్భంగా మారినటువంటి, లేక ఇంకొక మెట్టు పైకి వెళ్తున్నటువంటి ఇతర గ్రామాలకు, ఇతర విచారణలకు, ఇతర ప్రాంతాలకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి, స్ఫూర్తిదాయకమైనటువంటి, ప్రేరణ కలిగించేటటువంటి గ్రామంగా, సంఘంగా మనం అందరం వెలయాలి అని అందరూ ప్రార్థన చేయండి. ఇది అసాధ్యమైంది ఏది కాదు. ఈ విధంగా మనం మారితే తప్ప జనం మారరు. ఈ విధంగా మనలో మన గ్రామాలు మారితే తప్ప మనం ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, చెప్పినా ప్రయోజనం శూన్యం. కాబట్టి మనం అందరం కూడా కంకణం కట్టుకొని దేవునికి శపథం చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పటి నుంచి నా జీవితం మారుతుంది, మరో జీవితంగా మారుతూ ఉంది, అనేక మందికి నేను ఆదర్శంగా నిలుస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటాను, వాళ్ళకు ప్రేరణగా ఉంటాను అన్నటువంటి మాట ఒక్కొక్కరం. మన యొక్క శక్తి మనకు చాలకపోవచ్చు, దేవుడు మనలో తన యొక్క శక్తిని, తన యొక్క ఆత్మను అనువనువున కనున జొప్పించి ప్రేరేపించి బలపరుస్తారు. మన చేత కాదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క గొప్ప వేడుక రోజున, అంతర్జాతీయ వేడుకగా మనం జరుపుకునేటటువంటి ఈ పండుగ రోజున దేవునికి పీఠం ముందు మనం వాగ్దానం చేసి చెప్దాం, వ్యక్తిగతంగానైనా కానీ, ఇప్పటి నుంచి ఇక మీదట నా జీవితంలో ఇదిగో జనము అది చెడు అనేటటువంటిది నాలో ఉండదు, నా ముందు కానీ నేను ఇతరులకు కానీ నేను చూపను, ఆదర్శప్రాయమైనటువంటి క్రైస్తవునిగా ఉంటాను అన్నది గుర్తు చేసుకొని ప్రార్థించుకుందాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల విధేయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను.
పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీ జీవిత కాలమందెల్లా ప్రభు మిమ్ము దీవించునుగాక అను వాక్యానుసారము దేవుడు మనలను మిక్కుటముగా దీవించుమని, మీ కుటుంబములను ఆశీర్వదించుమని తిమ్మారావుపేట గ్రామ ఆవిర్భావ శత వసంతాల జూబిలిని ఘనముగా జరుపుకుంటున్న ఈ శుభవేళ ప్రభుని ఆశీస్సులు దీవెనలు దండిగా మన శ్రీసభ పైన కురిపించమని, మన గ్రామాన్ని దీవించుమని ఏక కుటుంబముగా ప్రార్థించుదాము. మన సమాధానము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరలోక రాజ్యపు తాళపు చెవులు. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. మా మంచి కాపరి అయిన ఓ దేవా, ఈ ఆనంద తరుణాన సర్వశ్రీ సభ పాలకులైన మా జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా విశ్వాసుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో కృషి చేయుచున్న మా కార్డినల్ మరియు హైదరాబాద్ అగ్రపీఠ కాపరి పూల అంతోని గారిని, మా వరంగల్ మేత్రానులు ఉడుముల బాల తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, వాక్య పరిచారకులను మరియు మఠవాసులను ఈ తాళపు చెవుల రూపంలో మీకు సమర్పిస్తున్నాము. మీరు పునీత పేతురు గారితో మాట్లాడిన మాటల ద్వారా వీరు స్ఫూర్తిని పొంది, మీరు వారికి ఒసగిన పరలోక రాజ్యపు తాళపు చెవులను ప్రతినిత్యం ప్రేమతో గైకొని శ్రీసభను విశ్వాసంలో నడుపుటకు కావలసిన ఆత్మీయ వరములతో నింపమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. రాయి, ఈ రాతి మీద నేను నా సంఘాన్ని నిర్మించేదను. ఓ ప్రేమగల సర్వేశ్వర, శతవత్సర గ్రామ ఆవిర్భావ జూబిలీ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభదినాన మా తిమ్మరావుపేట గ్రామ అభివృద్ధికై కృషి చేసి మీరు వాగ్దానము చేసినట్లుగా ఈ శిలపై క్రైస్తవ గ్రామాన్ని, దేవాలయాన్ని నిర్మించుటకు తమ వంతు కృషి చేసిన మా గ్రామ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను నిరంతరం దీవించి గ్రామ శ్రేయస్సుకై అనుక్షణం పాడుపడినట్లు దీవించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వల మరియు చేపలు. నన్ను వెంబడించండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును. ఓ దయగల సర్వేశ్వర, శతవసంత జూబిలీ వేడుకలను జరుపుకుంటున్న ఈ సమయాన మా గ్రామంలో మీరు ఇచ్చిన పిలుపును అనుసరించి మీ ప్రజలకు సేవ చేయటానికి తన జీవితాలను అంకితం చేసిన పూజ్య గురువులను, మఠ కన్యలను మీకు సమర్పిస్తున్నాము. వీరు సదా మీ ప్రేమను పంచుతూ వారి వలలను విస్తృతంగా ఉపయోగిస్తూ నీ బిడ్డలను నీ చెంతకు చేర్చే ధైర్యాన్ని వారికి ఒసగమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పునీత రాయప్ప గారి బోధనాపీఠ దేవాలయము, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందెదము. అనంత ప్రేమకు నిలయమైన దేవా, నీ దేవాలయపు నీడలో ఎదుగుచున్న మా గ్రామంలోని కుటుంబాలను మా పునీత రాయప్ప గారి బోధనాపీఠ దేవాలయం చిహ్న రూపంలో మీకు అర్పిస్తున్నాము. మా కుటుంబాలన్నీ ప్రేమ, సేవ, త్యాగం, ఐక్యత అను పునాదులపై నిర్మింపబడాలని సదా మేము అంటిపెట్టుకొని మీపై సంపూర్ణంగా ఆధారపడి మీతో సహవాసం చేసే మంచి గుణాన్ని మా సంఘంలోని ప్రతి కుటుంబానికి దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరలోక ద్వారం.
నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. ఆదియును అంత్యమునైన దేవా, ఈ పవిత్ర సమయాన శతవసంత జూబిలీ వేడుకలలో పాలు పంచుకొనుచున్న ఈ మీ విశ్వాసులను దీవించండి. మీ వాక్కును ఎల్లవేళలా ఆలకించి, ధ్యానించి, పాటించి, జీవించే నిజమైన క్రైస్తవులుగా మమ్మల్ని అందరినీ దీవించి, మీ రాజ్యస్థాపనలో మమ్మందరినీ ఏకతాటిపై నడిపిస్తూ సంపూర్ణమైన మీ ప్రేమకు ప్రతీకలుగా జీవించే ఆత్మీయ అనుభూతిని మాకు ప్రసాదించమని, అదేవిధంగా ఈ పవిత్ర దివ్య బలి పూజలో మా గ్రామంలో మరణించిన వారి ఆత్మలకు పాపమన్నింపును ఒసగి నీ పరలోక ద్వారాలను తెరచి నీ సన్నిధి చేర్చుకొని నిత్యానంద మహిమ కిరీటంను ఒసగమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయచేసి అర్పణలు తీసుకొచ్చిన వారు వరుస క్రమములో పీఠం ముందుకు రాగలరని మనవి చేస్తున్నాను. సర్వము నీవే దేవా, నా సకలము, నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము, నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. స్పర్శతో నా మదిని తాకావు, నీ సేవలో నన్ను నిలిపావు. కలకాలము నిలుపుము నన్ను, కలకాలము వెనుదిరుగాకుండా కాపాడుము, వెనుదిరుగాకుండా కాపాడుము. నీకే దేవా నా సర్వము, నీవే. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ప్రార్థనలను అర్పణములను దయతో అంగీకరింపుమని ప్రార్థించుచున్నాము. శ్రీసభకు ప్రధాన కాపరి అయిన పునీత పేతురు సహాయముతో
నీ శ్రీసభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమునందు దృఢముగా ఉండి దైవరాజ్యపు వారసత్వమునకు అర్హులదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎన్నడును చేయి విడువక ధన్యులైన నీ అపోస్తులుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువునా మహోనా విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దయచేసి మోకరించగలిగిన వారు మోకరించగలరు. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపముల ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా జగద్గురువును ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులు ఉడుమల బాలగారిని, కార్డినల్ పూల అంతోని గారిని మరియు తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. ముఖ్యముగా తిమ్మరాయణ పహాడులో పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, సకల విశ్వాసుల ఆత్మలందరికీ కూడా శాంతి చేకూరాలని ప్రార్థించుకుందాం. మా అందరిపై దయచూపి దేవుని కణితులకు మరి ఎమ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పుష్పదీపధూపాంజలి అంజలి అంజలి పుష్పదీపధూపాంజలి అంజలి అంజలి పుష్పదీపధూపాంజలి అంజలి అంజలి పుష్పదీపధూపాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి దీపాంజలి అంజలి అంజలి దీపాంజలి అంజలి అంజలి ధూపాంజలి అంజలి అంజలి ధూపాంజలి అంజలి అంజలి పుష్పదీపధూపాంజలి అంజలి అంజలి పుష్పదీపధూపాంజలి పుష్పదీపధూపాంజలి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
సప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా పరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. సిలువల త్యాగయాగమే పరవశ ప్రేమ విందుగా పరువని ప్రేమ కానుకే సుమధుర దేవ విందుగా. నిరతము మాలో వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా. నిరతము మాలో వసించుటకి రొట్టె రూపుగా ధరించిన దేవా దిగి వచ్చిన దేవా. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. కరుణావాత్సల్యం ఆత్మీయం మహిమా మాధుర్యం దివ్య సప్రసాదం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ధన్యుడును అపోస్తులుడైన పేతురు ఉత్సవము నాడు మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించి ఉన్నావు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యముగాను శాంతిని విశేష వరములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. అపోస్తుల నెడు పునాదులపై మిమ్ము స్థిరముగా నెలకొల్పి ఉన్న దేవుడు పవిత్ర అపోస్తులైన పేతురు పౌలు పుణ్యఫలముల ద్వారా మిమ్ము దీవించునుగాక. అపోస్తుల బోధలు వారి జీవితాదర్శము ద్వారా మిమ్ము దీవించిన దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించునుగాక. అపోస్తుల బోధనలు ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అట్లనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మిమ్ము మోక్ష నివాసమునకు వారసులను చేయునుగాక. ఇప్పుడు పీఠాధిపతులం అందరం కలిసి ఈ మహా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాం. భక్తితో ప్రార్థించండి, దేవుని ఆశీస్సులు పొందండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మీకు పవిత్ర సంవత్సరము, జూబిలీ సంవత్సరం, జయ జయ ధ్వనులతో జీవేశ్వరునికి జయకొట్టు సమయం, ప్రభుహిత సంవత్సరం, పవిత్ర సంవత్సరం, పరమోన్నత సంవత్సరం, ప్రభువునకు జయకొట్టు వేళ, జూబిలీ సంబరాల మేళ, పరలోక మహిమలు ప్రకటించు హేళ, సంతసముతో సర్వేశ్వరుని స్తుతించు వేళ, మనోరంజిత మనసులతో అతిరథ మహారథులను సన్మానించు వేళ ఈ శుభవేళ. ఈనాడు మన తెలుగు శ్రీ సభలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే దినం. కారణమే మన కథోలిక విశ్వాసానికి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన తిమ్మరాయన పహడ్ గ్రామ ఆవిర్భావ 100 వసంతాల జూబిలీ మహోత్సవం. దివి భువికేగిన వేళ, మా మనసులన్నీ పులకరించు వేళ, స్వర్గం పునీతమైన వేళ, దేవుడు నెరవేర్చిన ఘనకార్యములను మైమరచిన హృదయాలతో మననం చేసుకుంటున్న ఈ శుభవేళ, కనుల పండుగగా సంబరాన్ని అంబరాన్ని తాకే విధముగా 100 వసంతాల విశ్వాస మహోత్సవాన్ని మనమందరం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇలా ఎంతోమంది అతిరథ మహారథులైన మన పీఠాధిపతులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. దేవుని యొక్క సంపూర్ణ దీవెనలు మనపై కుమ్మరించి ఉన్నారు. ఎంతోమంది బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మన సంతోష ఆనందంలో పాలు పంచుకొన మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. వారు మన మధ్య ఈనాడు ఉండడం ఈ పండుగ దినానికి ఎంతో నిండుదనం. మన పీఠాధిపతులు మరియు పూజ్య గురువులు సమర్పించిన దివ్యబలిలో పాల్గొని ప్రభు శరీర రక్తాలను స్వీకరించి ఆయన ఆత్మీయ బలాన్ని పొంది మరియ తల్లి వలె నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది అంటూ ఆనందిస్తున్న మనం ఈనాడు మన మధ్యకు వచ్చిన అతిరథ మహారథులను ఘనంగా సన్మానించుకున్న సమయం ఆసన్నమైనది. రాయలసీమ మణిమాణిక్యం, పేదల పాలిట పెన్నిది, సుగుణశీలి, నేటి సంగీత సాగరంలో గేయ రచయిత, స్వరకర్త, ఆధ్యాత్మిక తండ్రి, మహాఘనత వహించిన ఘన శ్రీ 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 పూల అంతోని అతిమేత్రానులు చిందుకూరు కుగ్రామంలో పూలచిన అంతోని ఆరోగ్యమల 6 సంతానంలో 5వ సంతానంగా జన్మించి చిరు ప్రాయంలోనే సమూవేలు ప్రవక్త పొందిన పిలుపు వలె శ్రీ సభ సేవలో, దేవుని సేవలో తరించాలని విశ్వాసుల ఆధ్యాత్మిక అవసరాలను గుర్తిస్తూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభిషక్తుడై ప్రజల అవసరాలను గుర్తించి ఇతరులకు సహాయం చేయడం, నిరంతర ప్రజలకు సేవ చేయాలనే తపన, విశ్వాసుల విశ్వాస అభివృద్ధికి కృషి చేసిన కృషి వల్యుడు, నిరంతరం యవ్వనస్తుల వికాసానికి కృషి చేసే మా శ్రీ 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 పూలాంతోని తండ్రి గారిని వేదికపైకి వేం చేయవలసిందిగా కోరుచున్నాము. దయచేసి మన కరతాళ ధ్వనులతో అభినందించుదాం. తిమ్మరాయన్ పహాడ్ గ్రామావిర్భావ శత మహోత్సవ సందర్భముగా మన పూజ్య కార్డినల్ పీఠాధిపతులను, అగ్రపీఠాధిపతులను, మన విచారణ గురువులు, గ్రామ పెద్దలు ప్రత్యేక విధంగా సన్మానిస్తూ ఉండగా మనందరము చప్పట్లతో వారిని అభినందించుదాం. తండ్రి గారా, మీ ప్రతి పని దేవుని మహిమకై, దీనాత్ముల ఆత్మల రక్షణకై అలుపెరగక సాగిపోవాలని మా గ్రామ ప్రార్థన. ఓరుగల్లు మణిమాణిక్యం, మేత్రాసన వికాస రథసారథి, మహాగణత వహించిన ఉడుమల బాల తండ్రి గారు గూడూరు గ్రామస్తులైన ఉడుమల జోజిరెడ్డి జత్రుతమ్మల ప్రథమ పుత్రుడుగా జన్మించి ప్రేమ సమస్తమును జయించును అని వాక్యం ఆధారంగా ప్రేమను నిండుగా పొందుతూ, ప్రేమను పంచుతూ, ప్రేషిత కార్యములందు ఎంతో ఆసక్తితో వరంగల్ పీఠంలోని విశ్వాసులను వికాస మార్గంలో నడిపిస్తున్న సహృదయ సహనశీలురు. ఇప్పుడు గుంటూరు పీఠాధిపతులు బిషప్ చిన్నాబతిని భాగ్య గారిని గ్రామావిర్భావ శతవత్సర సందర్భముగా మన విచారణ గురువులు ఫాదర్ యాగారెడ్డి గారు, దేవాలయ పెద్దలు వెల్లంకొండ బాలస్వామి, పూదోట సుందర్రాజు సన్మానిస్తారు. దైవ ప్రణాళికలో ధన్యత పొందిన విశ్వాస పోషకులు, ఆదర్శ పరిచారకులు, అరుణాగమూర్తి, అమలిన ప్రేమ దీప్తి, సహృదయ దైవజనులు, నల్గొండ ముద్దుబిడ్డ మహాపూజ్య శ్రీ శ్రీ చిన్నాబతిని భాగ్య తండ్రి గారు. నిలువెత్తిన రూపం, స్నేహశీలి, కరుణకు కారుణ్యానికి రూపం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, సిరులు ఒలికించే చిరునవ్వుతో అందరి మనసులలో ఆదర్శమూర్తిగా నిలిచిన వారే మా ప్రియతమ గుంటూరు పీఠ కాపరి చిన్నాబతిని భాగ్య గారు. ఇప్పుడు బిషప్ సైగిలి ప్రకాష్ గారిని మన గ్రామం తరపున సన్మానించవలసిందిగా ఫాదర్ విచారణ గురువులను మరియు పెద్దలు ఏటుగురి దేవదానం పుట్టి శివరాజు గారిని ఆహ్వానించుకుందాం.
ఆయన చిరునవ్వు ఆయన ఆభరణం, మృదు మధుర భాషణం ఆయన భూషణం. విమల మనస్కుడు, దేవుని ఎడల ఆత్మవిశ్వాసం కలవాడు, రాయలసీమ ముద్దు బిడ్డ, ఖమ్మంపేట నూతన ప్రధాన యాజకుడు, మహాపూజ్య శ్రీ 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 సగిలి ప్రకాష్ తండ్రి గారు, గాయకుడు, రచయిత, కళాభిమాని, కళా పోషకులు, దైవ ప్రణాళికలో ధన్యత పొందిన విశ్వాస పోషకులు, విమల మనస్కుడు, కార్యాచరణలో వెనుదీయని ప్రతిభాశాలి, చిరుదరహాసి, మా ప్రియతమ మహాపూజ్య సగిలి ప్రకాష్ తండ్రి గారు. ఇప్పుడు బిషప్ కర్ణం దామన్ గారిని ముందుకు వచ్చి ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ వారిని మన విచారణ గురువు మరియు పుట్టి భాస్కర్, కొండవీటి ప్రదీప్ కుమార్ గారు సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మృదు భాషి, సున్నిత మనస్కుడు, ప్రభు క్రీస్తు సేవకుడు, సాధు స్వభావి, అనువనుపు ప్రభు సందేశాన్ని వెదజల్లే ప్రభుహిత సన్నిహితుడు, విజయనగరం ముద్దుబిడ్డ, నల్గొండపేట నూతన కాపరి, మహాపూజ్య శ్రీ శ్రీ కరణం దమన్ కుమార్ గారు, ఆదర్శ కాపరి, అసమాన ప్రతిభావంతుడు, నిర్మల హృదయుడు, స్వాది స్వభావి, విశిష్ట గుణ సంపన్నుడు, సున్నిత మనస్కుడు, మన మహాపూజ్య శ్రీ శ్రీ కరణం దమన్ కుమార్ గారు. పూజ్య పీఠాధిపతులకు ప్రత్యేక విధంగా మా గ్రామం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలు, గ్రామ సంబంధమైన విషయాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి మన గ్రామావిర్భావ శతవత్సర సందర్భముగా మీకు ఇవే మా శుభాభివందనాలు. ఈ గ్రామావిర్భావ శతవత్సర మహోత్సవ సందర్భముగా మన ప్రియతమ గురువర్యులు ఫాదర్ యాగారెడ్డి గారికి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. వారు 100 సంవత్సరాల ఈ జూబిలీతో తాను కూడా 100 సంవత్సరాల దైవ సేవలో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ దేవదేవునికి వందనాలు తెలియపరుచుకుందాం. ఫాదర్ యాగారెడ్డి గారు చిన్నతనం నుండే ప్రతి కదలికకు ప్రభు తట్టు ప్రతిబింబించేది. అనుకున్నట్లుగానే దేవుని సేవలో నడిచారు. ఎందరో దైవార్పిత బాట పఠించారు. ఆదర్శమూర్తిగా నిలిచారు. దైవానుగ్రహ పాత్రులయ్యారు. దీవించబడ్డాడు, హెచ్చించబడ్డారు. 60 సంవత్సరాలుగా సేవలందించినటువంటి ఎంతోమంది విచారణ గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత. విచారణ గురువుల పేర్లు చదువుతాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు విచారణ గురువులు ఉన్నట్లయితే దయచేసి వేదిక మీదకి వచ్చి మా సన్మానమును స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఫాదర్ ఫజలీనా, ఫాదర్ సలోమోన్ రెడ్డి, ఫాదర్ గాదే రాయపరెడ్డి, ఫాదర్ రొమానో, ఫాదర్ ఫ్రాన్సిస్ ఔరియో, ఫాదర్ మార్నేని జూలియన్, ఫాదర్ మార్నేని ఇన్నయ్య, ఫాదర్ వర్గీస్ కరియల్, ఫాదర్ ఏరువ సెబాస్టియన్, ఫాదర్ యాగయ్య, ఫాదర్ ఈదర అబ్రహాం, ఫాదర్ అంబటి బాల, ఫాదర్ బాసాని చిన్నప్ప, ఫాదర్ ఏరువ బాల, ఫాదర్ వట్టి రాజా, ఫాదర్ తిరుమల రెడ్డి ప్రదీప్, ఫాదర్ పెంటారెడ్డి జాన్ పాల్, ఫాదర్ రాచమల్ల ఇన్న. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ 100 వసంతాల వేడుకకు మమ్మలను ఆహ్వానించినందుకు నేను ఎంతగా సంతోషిస్తూ ఉన్నాను. ఒక విశ్వాసములో ఆదర్శ గ్రామముగా ఈ తిమ్మరాయిని పేట ఉండటం చాలా సంతోషం. మనం విన్నట్లుగా ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు ఈ గ్రామము నుంచి తదితర ప్రాంతాల్లో సేవలు అందిస్తూ మన యొక్క విచారణకు ఎంతో గర్వకారణంగా నిలిచి ఉన్నారు. మీరు కూడా విశ్వాసపరంగా గ్రామ పెద్దలు, గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క విశ్వాస పయనములో దాదాపు 100 సంవత్సరాలు అలుపెరుగనటువంటి కృషితో, క్రమశిక్షణతో విశ్వాసములో మీ యొక్క జీవితాలను కొనసాగించటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతోమంది మన యొక్క ఈ ప్రాంగణములో పనిచేస్తున్నటువంటి మన కన్యాస్త్రీల పాఠశాలలో కూడా విద్యను అభ్యసించి అనేక దేశాల్లో కూడా సేవలు అందిస్తున్నట్లు, మరియు మన హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ఉద్యోగాల్లో ఉంటూ మంచి అభివృద్ధిలో
మీ యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారని చెప్పటం చాలా సంతోషం. ఈ గ్రామానికి రాకముందే చాలామంది ఆత్మీయులు, స్నేహితులు మా యొక్క గ్రామాన్ని సందర్శిస్తున్నందుకు, ఈరోజు బలిపూజను సమర్పించడానికి వస్తూ ఉన్నందుకు మీ యొక్క మంచి మాటలతో నన్ను ఆహ్వానించి ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకసారి యాగారెడ్డిని, మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా మీ యొక్క చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఈ గొప్ప మహా వేడుకకు తండ్రి గారు ఉడుముల బాలగారు నన్ను ఆహ్వానించినందుకు మరి ఒకసారికి వారి వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఫాతిమా మాత వేడుదల ద్వారా ఆ ప్రభువు ఆశీస్సులు మీకు దండిగా ఉండాలని, మనమందరం కూడా ఆ పేతురు యొక్క ఆదర్శంలో మన విశ్వాస పయనాన్ని, విశ్వాస సాక్షులుగా జీవించే అనుగ్రహాలను ఆ భగవంతుడు దయచేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని ఉద్యానవనములో రాయప్ప గారి కొండ మీద విరిసిన పూతోట, తిమ్మరాయన్న పాడు పూల తోట అయిపోయింది. ఈరోజు రంగురంగులు సువాసనలతో ఈనాడు నాకు చాలా ఆనందంగా ఉంది. కనుక ఈరోజు మాటలు చాలవు, పాటలు పాడాలి. దేవుని ఉద్యానవనములో పూసిన తిమ్మరాయన్న పాడు పూల తోట, అందరం గట్టిగా చెప్పలు కొడదామా? పూల తోట. ఈ వచనం బాగా అర్థమైద్ది, కానీ ఈ రాగం మాత్రం నాకు ఒక్కడికే వచ్చు, మీకెవరికి పాట పాడరాదు. కనుక ఈనాడు ఇంత గొప్ప పండక్కి పూజలో మన కార్డినల్ గారు, దివ్యవాక్కు ప్రసంగి ఫాదర్ ప్రకాష్, బిషప్ ప్రకాష్ గారు చెప్పినట్లు అంతర్జాతీయంగా రంగురంగులే కాదు, దేశ విదేశాలలో మన గ్రామము నుండి ఇప్పుడు భూమి మీద ఉన్న అన్ని గ్రామాలలో, అన్ని దేశాలలో సేవలు అందిస్తున్నారు. గురువులు, సిస్టర్లు మాత్రమే కాదు, మన సామాన్య గృహస్థ క్రైస్తవులు కూడా పెద్ద పెద్ద చదువులు చదివి అన్ని దేశాలలో గురువులతో పాటు ఈ భూమి మీద ఉన్న ఏ దేశంలో కూడా మన గ్రామం నుంచి లేని ఫాదరే లేరు. ఇక మిగిలింది చంద్రయాన్, చంద్రమండలం మీదకి పోవాల్సిందే మన గురువులు. కనుక ఏ విధంగా మనం తప్పకుండా ఎక్కడికి పంపినా పోతామన్న ఆనందంతో ఈనాడు కలకలలాడుతూ, గలగలలాడుతూ, నవ్వుతూ, పాడుతూ, కథం తొక్కుతూ, పదం పాడుతూ జనప్రభంజనమై అంటారు కదా. ఈరోజు దివ్య ప్రసాదం కూడా చాలనంతమంది ఇక్కడ తరలి వచ్చారు. గంగా ప్రవాహం వలె ఈ అమ్మగారులు, తెల్లమ్మగారులు, తెల్ల డ్రెస్సులు, వెలాంగని మాత పాద పద్మముల నుండి పొంగి పొర్లిన పాలు గట్టిగా చెప్పగలుగుతాము ఈనాడు. కనుక నేను చాలా ఆనందిస్తూ, ఈ గ్రామము మన వరంగల్లు పీఠములోనే తమ బిడ్డలను, గృహస్థ క్రైస్తవులైన మీరు ఇంతమంది బిడ్డలను, ప్రకాష్ బిషప్ గారు చెప్పినట్టు 100 దాటింది. 100 సంవత్సరాల పండగ నాడు ఈనాడు మనము 60కి పైగా సిస్టర్లు, 41 గురువులు, ఈ విధంగా బ్రదర్లు దేశ విదేశాల్లో ఉంటున్నారు. కనుక నేను అందరిని అభినందిస్తూ, ఇల్లల్కగానే పండగ కాదు, ముందుంది క్రొకడైల్ ఫెస్ట్. కనుక ఈ వచ్చే 100 సంవత్సరాలు, గత సంవత్సరాలకి 100 సంవత్సరాలకి దేవుని కృప మీకు ఎంత వచ్చిందంటే ఈ గ్రామానికి, మీరు ఒకవేళ మర్చిపోయినారేమని రాత్రి దేవుడు మిమ్మల్ని తన ప్రేమలో తడిసి ముద్దై ఎంత పెద్ద వర్షం కురిపించిండో ఆ వర్షం అదే గుర్తు. కొంతమంది ఎంత తడిసినా అట్లాగే ప్రదక్షిణలో పాల్గొన్నారట, కొంతమంది మొలకెత్తారట కూడా, మొలకెత్తినారు. కనుక ఇంత ప్రేమ, ఇంత గొప్ప విశ్వాసం వరంగల్లు పీఠంలో ఉన్నందుకు నేను సంతసిస్తూ, మనల్ని దీవించడానికి విచ్చేసిన గుంటూరు పీఠాధిపతులు, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన వ్రేళ్ళు, కొమ్మలు, రెమ్మలు, పూలు, పండ్లు ఇక్కడ ఉన్నాయి, కానీ మన వ్రేళ్ళు గుంటూరు ప్రాంతం నుంచి ఉన్నాయి. కాబట్టి బిషప్ భాగ్య గారు మీరు వచ్చి మమ్మల్ని దీవించినందుకు మీకు శతకోటి వందనాలు. మన కార్డినల్ గారు మన అమ్మ లాంటి పీఠము, వరంగల్లు పీఠము హైదరాబాద్ నుంచి పుట్టింది. కనుక అమ్మలా మనల్ని దీవించడానికి విచ్చేసిన మీకు మరొకసారి వేల వేల వందనాలు. మా కష్టాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాం, బిడ్డకి కష్టాలు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి పోవటం కదా. కనుక మమ్మల్ని బాగా చూసుకోవాలని మేము కోరుకుంటూ, ఇంకా మన 2 కూతుర్లు
వరంగల్ నుంచి నల్లగొండ పీఠం ఏర్పడ్డది, అటు ఖమ్మం పీఠం ఏర్పడ్డది. కనుక ప్రేమతో తల్లిగారింటికి వచ్చిన మా ఖమ్మం పీఠాధిపతులు మహాపూజ్య సగిలి ప్రకాష్ గారికి, కరణం దమన్ కుమార్ గారికి, ఇద్దరు కూడా ఈ విధంగా రక్త సంబంధం మాత్రం కాదు చూడొద్దు, ఇలా కూతుర్లు తల్లి అంటే మన ఆత్మ సంబంధాన్ని చూసి ఈ విధంగా మీరు ఇంత ఓపికతో ఇంత ఆనందంతో పూలు సువాసననిస్తాయి. కనుక మీ ఇండ్ల నుంచి కూడా మంచి మాంసం సువాసన నాకు వస్తూ ఉంది. అప్పుడే మాంసం అదంతా తయారై ఉన్నా కనుక ఈ విధంగా అది మనం చాలా ఆనందించాలి. కనుక మరి ఒక్కసారి ఇంత గొప్పగా పండుగ చేసిన ఫాదర్ పూజ్య యాగారెడ్డి గారికి, కౌన్సిల్కి, ప్యారిస్ కౌన్సిల్కి నేను ప్రత్యేకంగా ఇంత పెద్ద గ్రామంలో ఇంత చక్కగా ఇన్ని కార్యక్రమాలతో మీరు ఈ పండుగను నిజంగా వందల వందనాలు దేవా నీకు అంటూ, ఒక్కటి కాదు 100 కాదు, వందల వందనాలు అంటూ మీరు ఈ పండుగను ఇంత క్రమబద్ధంగా చేసినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తూ మరి ఒక్కసారి 100 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మన పూజ్య పీఠాధిపతులు డాక్టర్ ఉడుమల బాలగారు అందించిన ఆశీస్సులకు గాను మీకు కూడా 100 వందనాలు ప్రియతమ పూజ్య పీఠాధిపతులు గారా. మన గ్రామం నుండి ఫ్రాన్సిస్ మాస్టర్ గారు జీవన సత్యాలనే పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. జీవన సత్యాలు అనే పుస్తక ఆవిష్కరణలో కూడా మనం పాల్గొంటున్నాం. తిమ్మరాయనపాడు శతవత్సరాల జూబిలీ సందర్భంగా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు మీ అందరికీ నేను అందజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పండుగ సంబరాల్లో పాల్గొనడానికి ఆహ్వానించినటువంటి మీ యొక్క విచారణకర్తలు మరియు మీ గ్రామస్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ బిషప్ గారికి కూడా నేను కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తుతించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 100 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గ్రామం ఇది. క్యాథలిక్ మరి ఉనికిని చాటుకున్నటువంటి గ్రామం. ఎంతోమంది గురువులు, ఎంతోమంది కన్యాస్త్రీలు మరియు మంచి మనుషులు, ప్రేమను అందించేటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు అందరికీ దేవుని ఆశీస్సులు అందజేస్తూ మరి మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ మరి నా యొక్క దేవుని అభినందనలు మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. తిమ్మరాయనపాడు ఈ గ్రామ 100 వసంతాల పండుగ చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి గురువులందరూ కూడా, పెద్దలందరూ కూడా వచ్చి గ్రామస్తుల్ని, వారి బంధువుల్ని ఆశీర్వదించి ఇంకా ఎన్నో వసంతాలు, 1000 వసంతాలు చేసుకోవాలి అని చెప్పి ఆశీర్వదించిన పెద్దలందరికీ మొదట నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గ్రామస్తులందరికీ ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను.
చిన్నారులందరూ కూడా స్థానిక శాసనసభ్యునిగా నా యొక్క శుభాశీస్సులో తెలియజేస్తూ ఉన్నాను. 100 సంవత్సరాల పూర్వం ఇంతకుముందు పీఠాధిపతి గారు చెప్పారు, గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఆ రోజు మనకు పెద్దలు చెప్పిన సమాచారం 10 మంది 2000 ఎకరాలు ఒక వాటా 200 ఎకరాల చొప్పున ఈ గ్రామంలో ఈ భూమిని అందరూ కూడా సేకరించి మా తాతగారు జల్లి గ్రామంలో నరసింహారెడ్డి గారి ఇంటి దగ్గర నివాసం ఉండి 10 మంది పెద్దలు ఈ గ్రామాన్ని నిర్మించిన సందర్భంగా ఈరోజు ఈ గ్రామం నుండి దేశాల్లో కానీ ప్రపంచంలో కానీ ఏదైతే పెద్దలు గురువులుగా, ఏదైతే ప్రజాప్రతినిధులుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారంలో కూడా మరి గుంటూరు జిల్లా కంటే వరంగల్ జిల్లాలో కూడా ఒక పేరు తెచ్చుకునే విధంగా ఆ రోజు పెద్దలు పునాది వేసిన ఆ 10 మంది పైన ఈరోజు మీరు చేసుకున్న యొక్క పండుగని వీక్షించి ఇంకా 1000 సంవత్సరాలు చాలా చక్కగా ఉండాలని చెప్పి ఈ యొక్క సంబరాన్ని వారు ఆశీర్వదిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటే ఆ విధంగా కనపడతా ఉంది. మనము పెద్దల్ని పితృదేవతలుగా భావించి వారికి పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు అందియాలని మరి పండుగలు చేసుకుంటూ ఉన్నాం. కానీ కుటుంబ పండుగతో పాటు ఈ యొక్క గ్రామాన్ని నిర్మించిన పెద్దలకి పూర్తి స్థాయిలో వారి యొక్క ఆత్మకి శాంతి కలిగించి వారి యొక్క ఆ యొక్క మనసుని పూర్తి స్థాయిలో సంతోషపరిచి ఇంత పెద్ద పండుగ ఇంతమంది ఏదైతే వేద పండితులుగా అంటే గురువులని తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ రోజు వాళ్ళ పెద్దలు వచ్చారు ఈ గ్రామంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఏదైతే పెద్దలందరి సహకారంతో ఏదైతే మా గ్రామాల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అందరూ కూడా కలిసిమెలిసి మరి ఈరోజు గుంటూరు ప్రాంతం కాకుండా వరంగల్ ప్రాంతం, వరంగల్ జిల్లాలో నరసంపేట నియోజకవర్గంలో ఈ తిమ్మరాయనపాడు గ్రామం ఉన్నది అని చెప్పి భావించి పూర్తి సోదర భావంతో పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నాం. అదే తరహాలో వచ్చే 100 సంవత్సరాలు కూడా శాసనసభ్యునిగా పక్క గ్రామ ఏదైతే నివాసిగా ఈ ప్రాంత పౌరునిగా నా యొక్క సహకారం సుమారు 45 సంవత్సరాలు ఈ గ్రామంతో నాకు ఏదైతే సహకారం అందిస్తూ ఉన్నారు. నేను ఈ యొక్క ప్రజా జీవితంలో వచ్చినప్పటి నుండి నా యొక్క ఏదైతే చిన్నది పెద్ద సహకారం అడిగినప్పుడు వారికి అందించి మరి తోడ్పాటు చేస్తున్న ఈ యొక్క సహకారాన్ని తప్పకుండా వచ్చే తరాలకి మేము రాజకీయాల్లో ఉన్నంత వరకు ఈ గ్రామాల్లో ఈ యొక్క నివాసం ఉన్నంత వరకు సంపూర్ణ సహకారం గతంలో కంటే మిన్నగా ఉండి ఈ యొక్క గ్రామానికి సహకరిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మళ్ళీ నేను శాసనసభ్యునిగా మరి ఏదైతే 100 వసంతాలు చేసుకున్న సందర్భంలో మీ అందరి ఏదైతే ఈ యొక్క పండుగలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులు మరోసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. మన ఎమ్మెల్యే గారికి మన గ్రామం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు నల్గొండ పీఠాధిపతులు కరణం దమన్ గారు మనల్ని ఉద్దేశించి సందేశం ఇస్తూ ఆశీస్సులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. శత వసంతాలు జరుపుకుంటున్నటువంటి ఈ విచారణ తిమ్మరాయన్ పహాడ్ ఇంకా ముందు ఎన్నో పండుగలు చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను, అభిలషిస్తున్నాను. 100 సంవత్సరాల జీవితం, 100 సంవత్సరాల విశ్వాస జీవితం, సంఘ జీవితం, ప్రేమ సేవా జీవితాలు ఇంతవరకు కొనసాగించారు. ఇక ముందు ఎన్నో రెట్లు రకరకాలుగా చేయాలని ఎంతోమందికి జీవితంలో వారి యొక్క జీవన విధానంలో ఫలాలు వచ్చేలా మీ సేవలు అందించాలని నేను మనసారా అభిలషిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. మరి తిమ్మరాయన్ పహాడు నేను ఎంఎస్ఎఫ్ఎస్లో ఉండేటప్పుడు ఇప్పుడు కూడా ఎంఎస్ఎఫ్ఎస్ఏ కాకపోతే డయాసిస్కి సంబంధించిన మేత్రాణులుగా ఉన్నాను. ఇక్కడికి రావడం జరిగింది. తిమ్మరాయన్ పహాడు 2-3 సార్లు వచ్చాను. అప్పుడు ఎంఎస్ఎఫ్ఎస్ గురువులు అయినప్పుడు అప్పటికి ఇప్పటికీ
చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందాలని నేను అభిలషిస్తూ ఉన్నాను. మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు, ఆశీస్సులు నా మేత్రాసనం తరపున, నా మేత్రాసన గురువులు అందరి తరపున మరోసారి మీ అందరికీ కూడా నా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మేమందరినీ దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. పూజ్య పీఠాధిపతులు కరణం దమన్ కుమార్ గారికి, నల్గొండ పీఠాధిపతులకు మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులు మరియు ఎమ్మెల్యే గారి సమక్షంలో శతవత్సర క్రీడా సంబరాల్లో భాగంగా గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం ఉంటుంది. దయచేసి మరి వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఫస్ట్ ప్రైజు ఎన్ సుమన్ వారి బృందము, రెండవ ప్రైజు ఎన్ విజయ్ నాని వారి బృందము, మూడవ ప్రైజు పి రోహిత్ మరియు వారి బృందము. అంపైరు బాలశౌరి గారు, నిర్వహణ పుట్టి శివరెడ్డి మరియు ఫాదర్ ఎన్ఎం జోసఫ్ గారు. ప్రత్యేక విధముగా వారిని బహుమతి ప్రదానం చేయవలసిందిగా పీఠాధిపతులను మరియు ఎమ్మెల్యే గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. అదేవిధముగా సిఎస్ఎస్ సిస్టర్స్ వారు బైబుల్ ఎగ్జామ్ను కండక్ట్ చేశారు. అందులో గెలుపొందినటువంటి వారికి కూడా మరి బహుమతి ప్రదానం ఉంటుంది. మిస్టర్ పూదోట శౌరీలు, కన్యదార అనిత, దాసరి మేరియాన్, కొండవీటి శౌరి, వసంతీన్, నరిశెట్టి తేజశ్రీ, బెల్లంకొండ ఫ్రాన్సిస్ రావు గారు వీరు కూడా సిద్ధపడి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. పునీత అన్నమ్మ గారి సత్యోపదేశ సభ వ్యవస్థాపకులు, దైవ సేవకులు ఫాదర్ సిల్వియో పాస్క్వాలి గారు వారి శతాబ్ది వర్ధంతి పురస్కరించుకొని సిఎస్ఏ సెయింట్ జోసెఫ్స్ ప్రావిన్స్ వారు వివిధ విచారణలలో లూకా శుభవార్త నుండి బైబుల్ పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి ఈ విచారణ నుండి పరీక్షను రాసి గెలుపొందిన వారిని మన పూజ్య కార్డినల్ పూల ఆంటోనీ గారు మరియు మన ఓరుగల్లు పీఠ కాపరి మహాపూజ్య ఉడుమల బాల తండ్రి గారు బహుమతులను ప్రదానం చేస్తారు. I kindly request His Eminence Cardinal Poola Antony and Most Reverend Udumala Bala, the Bishop of Warangal, to distribute the prizes to the winners.